శివుడు మెడలో పాములు చూసి అప్పుడప్పుడు అమ్మవారు అంటుందిరా, మాకు భయంగా ఉందండి, నాకు భయంగా ఉందండి, ఆ పావులను కాస్త పక్కనెట్టరండి, పడగదిలో కూడా పావులేనాడు. ఆవిడకి భయం ఏమిటండి పావులంటే. కానీ ఒక భార్య ఎలా ఉండాలో అలాగే ఉంటుంది భర్త దగ్గర. తన ఐశ్వర్యాన్ని, తన శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఏం లేదు. భర్త దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉండాలి. బయట భర్త ఎంత గొప్పవాడైనా భార్య దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. ఆయన అంతే, ఆవిడ అంతే. అందుకే సంసారం కలకాలం నడిచింది. ఎప్పటికీ పెళ్లి జరిగితే ఏదైనా పెద్ద దంపతులు ఎవరన్నా కాస్త 70-80 ఏళ్ల వాళ్ళు వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి అంటే వాళ్ళలాగా కాపురం కలకాలం నిలబెట్టుకోవాలని అర్థం అక్కడ. ఎందుకంటే వీళ్ళ మధ్యలో చాలా విభేదాలు ఉన్నాయి. ఆవిడ సర్వాభరణాలు ధరిస్తుంది, ఆయన బూడిద పూసుకుంటుంది. ఈవిడ పట్టు చీరలు కట్టుకుంటుంది, ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడు. ఇక అన్ని విభిన్నమే అయినప్పటికీ ఇంతకాలం కాపురం చేశారు. హాయిగా భార్యాభర్తల కాపురాలు నిలబడాలంటే అందరూ అలాగే ఉండాలి. ఈ పక్షం వాళ్ళు ఆ పక్షం వాళ్ళు అందుకు సహకరించారు. ఏం పెట్టారు అని సాగుకొట్టు